హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టానీ లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో విషయానికి వస్తే మీరు చూసారు కదా, ఈ మందారం చెట్టు నేను ఓవర్లేలో కూడా వేస్తాను. స్టార్టింగ్ తెచ్చినప్పుడు ఎలా ఉంది, సో దీనికి రూట్ బాస్కెట్ ఉందన్నమాట. సో మేము ఫస్ట్లో చూసుకోలేదు, డైరెక్ట్గా నర్సరీ నుంచి తెచ్చినప్పుడు కొంచెం ఒక టూ త్రీ డేస్ ఆగి మేము ప్లాంటేషన్ చేసాము. ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా చాలా బాగా పూలు వచ్చినాయి, చాలా బాగా గ్రో అయింది. సో అయితే ఏమైందంటే కొంచెం మా కోళ్ళు ఈ మధ్య చెరుగుతున్నప్పుడు కొంచెం పైన మట్టి అంతా వచ్చినప్పుడు ఇట్లా లైట్గా కనిపించింది. ఏంటా అని కొంచెం నేను వాటరింగ్ కొంచెం అట్లా చేసి మట్టిని అటు ఇట్లు అంటే అప్పుడు తెలిసిందనమాట అది ఒక రూట్ బాస్కెట్ అని. సో అప్పుడు నేను రీసెర్చ్ చేశాను, చాట్‌జీపీటీని అడిగాను, చాట్‌జీపీటీకి ఒక పిక్ పెట్టాను, ఇట్లా చేయొచ్చు అంటే ఓకే కొంచెం రూట్ స్టెమ్ అనేది చాలా బాగుంది కాబట్టి మీరు తీయడానికి ట్రై చేయొచ్చు, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి కొంచెం సజెషన్స్ ఇచ్చింది. సో ఫాలో అవుతూ చేశాను. సో చూసారు కదా, ఫస్ట్ మనము వాటర్ అంతా మనం వాటరింగ్ చేసి ప్లాంట్ చుట్టూరు కొంచెం మట్టిని గుల్లగుల్లగా కొంచెం కొంచెం లూజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఏదైతే రూట్ బాస్కెట్ ఉంటుంది కదా, సో ఆ రూట్ బాస్కెట్ చుట్టూరు కొంచెం మట్టిని మనం లూజ్ చేస్తూ ఉంటే దాన్ని తీయడానికి ట్రై చేయొచ్చు. ఫస్ట్ నేను కత్తిరితో ట్రై చేశాను. సో కత్తిరితో కట్ అవ్వట్లా, సో ఇట్లా ట్విస్ట్ చేసి తిప్పాల్సి వస్తుంది. సో అప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు వేర్లు కూడా తగులుతున్నాయి. సో చిన్నగా అట్లా చేసుకుంటూ వచ్చాను. సో కొన్ని కట్ చేసాను చూడండి, సేమ్ సిజర్ తోటే. సో తర్వాత సిజర్తో కాదులే అనిపించి కొంచెం ఏదైనా తీసుకొద్దామని ఇట్లా కొడవలు అలా తీసుకొచ్చాను. సో ఏంటంటే మనం కొంచెం మట్టిని చుట్టూరు ఇట్లా ఎటైతే ఉంటుందో సో అటు సైడ్ కొంచెం మట్టిని వేలేం డిస్టర్బ్ కాకుండా కొంచెం మట్టిని మాత్రమే తవ్వాలి. సో చూసారు కదా, సో ఇట్లా మనం ఇట్లా మట్టి లూజ్ అవ్వకపోతుంటే ఏం చేయాలంటే కొంచెం వాటరింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి మట్టి ఈజీగా కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది, వేర్లు అనేవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. సో చూసారు కదా, చెట్టు చుట్టూరు మెయిన్ రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా కొంచెం మట్టి పుల్లతో చేద్దాం అనుకున్నా, బట్ పుల్లతో చేస్తుంటే రావట్లేదు. సో ఇట్లా చేతితోటి అలా చిన్నగా తీస్తున్నప్పుడు కొంచెం చిన్న ముక్క వచ్చేసింది. తర్వాత అటు సైడ్ అనేది బాస్కెట్ ముక్క మిగిలిపోయింది. సో ఇట్లా కొడవలతోటి ముందు ఎక్కడైతే కటింగ్స్ జాయింట్స్ ఉంటాయి కదా, సో అట్లా కట్ చేయడానికి చూడాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమైనా కట్ చేసే కట్టర్స్ ఉంటే కొంచెం ఈజీ అండి. ఇంకా కొడవలి, సీజర్ అంటే కత్తి, వీటితో ఏంటంటే ఎంతైనా కొంచెం వాటితో పోల్చుకుంటే కట్టింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంది, బట్ స్టిల్ మనం చేయాలి కాబట్టి చిన్నగా ఇట్లా కాసేపు మొక్కను పట్టుకొని కాసేపు సీజర్ తోటి అట్లా చిన్నగా చాలా వరకు ట్రై చేశాను. సో ట్రై చేస్తూ కొంచెం చిన్నగా తీస్తున్నా. బట్ మీలో ఎవరైనా ఇలాగే సేమ్ ఇష్యూ ఉంటే ప్లాంటేషన్ తర్వాత చూసుకొని ఉంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. నేనైతే ఎలా చేశానో అలా రూట్స్ డిస్టర్బ్ కాకుండా అలా చేస్తే చాలా వరకు మనకి మొక్క అనేది సేఫ్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి రూట్ బాస్కెట్ కూడా దాని నుంచి బయటకు వస్తుంది. సో రూట్ బాస్కెట్ ఉండటం వల్ల ఏమైందంటే మనకి ప్లాంట్ అనేది ఎక్కువ గ్రో అవ్వదు. సో ఇది తెచ్చిన వెంటనే చాలా బాగా గ్రో అయింది, బట్ ఎండలకి ఏమన్నా చిన్న ఆకులు వస్తున్నాయేమో అనుకున్నా, బట్ అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఈ రూట్ బాస్కెట్ వల్ల కూడా చాలా గ్రోత్ అనేది తగ్గిపోతుంది ప్లాంట్కి. మనకు ఏంటంటే మంచి స్టెమ్ బాగా డెవలప్ అయింది. సో దానివల్ల కొంచెం నేను ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం కూడా అదే, కొంచెం స్టెమ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. అండ్ చూసారు కదా, మట్టిని కొంచెం తవ్వుతూ కొంచెం కేర్ఫుల్గా చాలా నిదానంగా చేయాలి. మనం తొందరపడ్డామంటే చెట్టు కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత పైన కట్ చేస్తేనే కింద మళ్ళీ ఉంటుంది. సో ఎక్కడైతే మనకు ఉంటుందో దాని చుట్టూరు వరకు అలా చెట్టు మళ్ళీ కదిలేటట్టు ఉంటుంది కాబట్టి కొంచెం అలా కాసేపు పట్టుకుంటూ అట్లా చేస్తూ ఉన్నాను. చిన్న మొక్కలు వస్తూ ఉన్నాయి. సో మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే చూసుకోవాలి ప్లాంటేషన్ ముందు, బట్ నేను చూసుకోలేదు. మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు 2-3 డేస్ మన ఎన్వైర్న్మెంట్లో సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ప్లాంటేషన్ ముందు ఏమైనా రూట్ బాస్కెట్ ఉందో లేదో. రూట్ బాస్కెట్ ఉంటే అప్పుడే తీయడానికి చూడండి, ఎందుకంటే అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. మనం ఇంకా ప్లాంటేషన్ చేయము, కొత్త రూట్స్ అన్నీ ఏమి ఉండవు కాబట్టి మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ప్లాంటేషన్ చేసిన తర్వాత అంటే కొంచెం డిఫికల్టీ, మనం కొంచెం నిదానంగా అలా చేసుకుంటూ ఉండాలి. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది, అదేంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. సో ప్లాంటేషన్కి ముందు మనం చూసుకొని ఆ రూట్ బాస్కెట్ ప్లాంట్ నుంచి రిమూవ్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ ఇలా ప్లాంటేషన్ చేసిన తర్వాత కంటే. బట్ మనం చూసుకోలేదు కాబట్టి మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు.
సో చూసారు కదా, చాలా వరకు తీయగలిగాను. మోస్ట్లీ ఏడన్నా చిన్నది కింద ఉండొచ్చు. నేను మొత్తం సెట్ చేసి రెండింటిని జాయిన్ చేసి చూసినప్పుడు సేమ్ ఒక బాస్కెట్ షేప్లో వచ్చేసింది. చూసారు కదా. సో ఫైనల్గా అయితే సాధించాను. అండ్ చూసారా, రూట్స్ మాత్రం ఏం డిస్టర్బ్ కాలేదు. మేబీ ఒకటి చిన్నది సన్నవి ఉంటాయి కదా రూట్స్, అవి ఏమన్నా చిన్నవి కట్ అవ్వ ఉండొచ్చు. బట్ మెయిన్ స్ట్రాంగ్గా ఉంటాయి కదా కొంచెం లావుగా, అవి ఆ రూట్స్ మాత్రం ఏం డిస్టర్బ్ కాలేదు. సో మనం ఇదంతా చేసిన తర్వాత ఏదైతే మట్టి తీసేసామో ఆ మట్టిని మళ్ళీ కొంచెం ఫిల్ చేయాలన్నమాట. అలా ఫిల్ చేస్తేనే మొక్క డిస్టర్బ్ కాకుండా మంచిగా ముందు ఎలా పెరిగేదో అలా పెరుగుతూ ఉంటుంది. చూసారు కదా, మనం ఇంకా పైన వేర్లేం కనిపించకుండా లోపల మట్టి పెట్టాలి, పైన కొంచెం బంక మట్టి కానీ ఏదైనా ఉంటే అట్లా వేసుకుంటే వేర్లు కనిపించకుండా సన్కి ఎక్స్పోజ్ కాకుండా పెట్టుకుంటే ఇంకొంచెం చెట్టు అనేది పాడవకుండా ఉంటుంది. సో ఈ రూట్ బాస్కెట్ వల్ల చాలా నష్టాలు ఉంటాయండి. ఏంటంటే ప్లాంట్ గ్రో కాకపోవడం, అండ్ మనం నర్సరీలో తెచ్చుకున్నప్పుడు ఉన్నంత కలగా కూడా ఉండదు అనమాట. చిన్న చిన్న ఆకులు రావడం ఇప్పుడు చూసారు కదా, అలా ఉంటూ ఉంటుంది. సో ఈ రూట్ బాస్కెట్ లేకపోతే ఏమవుతుందంటే రూట్స్ అనేవి మంచిగా స్ప్రెడ్ అవుతాయి. అదే రూట్ బాస్కెట్ ఉందనుకోండి, ఏదైనా రూట్స్ మధ్య మధ్యలో ఉంటాయి కదా ఖాళీలో రూట్ బాస్కెట్లో, వాటిల్లో స్ప్రెడ్ అవుతాయి. బట్ ఏంటంటే రూట్ బాస్కెట్ లేనప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతాయి, దానికి అంత ఫ్రీగా అనేవి స్ప్రెడ్ అవ్వవు అనమాట. మధ్యలో కొన్ని ఇట్లా అవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి, సో వాటిలో స్టక్ అయిపోవడం కానీ కొంచెం ఫ్రీగా స్ప్రెడ్ అవ్వలేవు. సో అది లేకపోతే చెట్టు అనేది చాలా బాగా గ్రో అవుతుంది. సో ఎక్కువగా నర్సరీల్లో ఎక్కువగా ఇలా రూట్ బాస్కెట్స్ పెడుతూ ఉంటారు, రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా వాళ్ళ దగ్గర పెంచేటప్పుడు. సో అది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే అది తీయకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో మనం తెచ్చిన తర్వాత తీసుకుంటే ప్లాంట్కి ఉందో లేదో చూసుకొని ప్లాంటేషన్ చేయాలి. నేను నెక్స్ట్ టైం నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటానండి. బికాజ్ ప్లాంటేషన్ చేసిన తర్వాత అన్నిసార్లు మనకి ఇంత ఈజీగా రాకపోవచ్చు. సో ప్లాంటేషన్ చేయకముందు నేను చెక్ చేసుకుంటాను ఇక నుంచి. అండ్ మనకి మందారానికి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో స్టార్టింగ్ అయితే మనం కొమ్మలు కానీ ఆకులు కానీ ఇలా మిల్లీ బగ్స్ని చేతిలోనే ఇట్లా నలిపేయచ్చు. ఎక్కువ ఉంటే మాత్రం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇట్లా స్ప్రే చేసుకుంటే మనకి మందారం మొక్కల్ని బాగా ఈజీగా మనం మిద్దె తోటలో కానీ ఇంటి దగ్గర కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ఇదండి ఈ రోజుకి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.